అంతే ఆడ పోయి ఏం చేసేది లేదు, దెబ్బ బోనానికి పెట్టేది తీసుకొచ్చేది, వంటలు రెడీ చేసేది. మేము పోయి బోనం చేస్తాం, నువ్వు అన్నం ఉండాలి అన్న బాగారు. రావాలి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ మేము బోనం చేస్తాం. హాయ్ చెప్తాడు మమ్మీ. హాయ్ చెప్తాడు. చెప్పు హాయ్. హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అప్ప హాయ్ చెప్పు. చెప్పండి. హాయ్ హలో అందరికీ వన్ మోర్ లాంగ్ వీడియో. ఇక్కడ వచ్చేసి అయితే మేము సమ్మర్ హాలిడేస్లో అయితే ఫస్ట్ టైం ఊరైతే వెళ్ళినాము. ఊరు వెళ్ళిన నెక్స్ట్ డేనే అండ్ ఇంకా మేమైతే పత్తెపురం మైసమ్మ టెంపుల్ అని మా ఊరికి దగ్గరలో ఉంటుంది. అమ్మవారికి మొక్కుంటే మాత్రం మేమందరం అయితే వెళ్తున్నాము. ఈ వీడియోలో మొత్తం మేము అమ్మవారికి ఏం చేసినాం ఏంది అనేసి అయితే ఉంటుంది, కంటిన్యూ చూడండి ఓకేనా. ఇక్కడ వచ్చేసి అయితే మేమైతే మొత్తం రెడీ అయితే అవుతున్నాం. ఇక్కడ వచ్చేసి చెల్లి వాళ్ళ కొడుకు అనమాట, చిన్నోడు చాలా యాక్టివ్ అనమాట. చిన్నపిల్లలు ఉంటే అదో కళ అన్నమాట, ఫుల్ టైం పాస్ కూడా అవుతుంది. ఇంకా తొందరగా అయితే రెడీ అవుతున్నాం. మా పిల్లలు ముగ్గురు, మా చెల్లి వాళ్ళ పిల్లలు ముగ్గురు, ఇంకా మేము మొత్తం అందరం రెడీ అయ్యేసరికి మేము అనుకున్న టైం అయితే 9, అక్కడ వచ్చేసి అయితే 11 అయింది మేము ఇంటి నుంచి బయలుదేరే వరకు. ఇంకా అమ్మవారి దగ్గరికి తొందరగా వెళ్తే తొందరగా చేసేసుకొని రావచ్చు, అక్కడ నైట్ ఉండొద్దని. ఇక్కడ చూడండి చెల్లి వాళ్ళ కొడుకు అయితే ఇంతకీ నాకు అగ్గి వేసిండ్రా లేదంటే ఫైట్ వేసిండ్రా అనేసి భలే చూసేస్తున్నాడు. మస్తు యాక్టివ్ అన్నమాట, మంచిగా మాట్లాడతాడు కూడా. కొంచెం చిన్నగా ఇప్పుడే మాటలు వస్తున్నాయి. అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే పొద్దున్న లేసి ఇల్లు క్లీన్ చేసేసుకొని వాకిలు కూడా మంచిగా ఊడ్చేసి, మా సైడ్ అయితే మేము సాంపిడి అంటాం, కొంతమంది కల్లాపి కూడా అంటారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి 2 పుంజులు అయితే ఉన్నాయి చూడండి. ఇంకా రెడీ అయిపోతున్నాం, బ్యాగులో వేసేసుకొని. ఆల్రెడీ ఆటో వచ్చేసి అయితే నిలబడిండ్రు. వాళ్ళు 1/2 అవర్ ఏమో నిలబడి తొందర రావాలి, అమ్మవారి దగ్గరికి తొందరగా వెళ్ళి చేసేసుకొని వస్తే మీకే టైమింగ్ బాగుంటుందని. ఆటో వల్ల అయితే అడావిడి పెట్టేసరికి మేమైతే మొత్తం రెడీ అయిపోయి బయటికి అయితే వెళ్ళినాము. ఫైనల్లీ మేమైతే అందరం ఆటో అయితే ఎక్కేస్తున్నాము. ఇక్కడైతే ఇంకా మా చెల్లి అండ్ అమ్మ కూడా రావాలనేసి అయితే వెయిట్ చేసేస్తున్నాము. ఇంకా సమ్మర్ సీజన్ కదా, బాగా ఉడకబోత అయితే ఉంది. ఆటోలో కూర్చుంటే కూడా ఆటో కొద్దిగా కదులుతూ ఉంటే వెళ్తూ ఉంటే మనకైతే మంచిగా గాలి వస్తుంది కూర్చొని ఉంటే. ఇంకా ఫైనల్ అందరు కూడా వచ్చేసినాం, పత్రికలు కొన్ని పట్టేసుకొని ఉబ్బరిస్తుంది అనేసి గాలి కోసం ఊపుతా ఉన్నాం. ఫైనల్లీ ఇంకా అమ్మవారి దగ్గరికి కూడా వచ్చేసినాం. ఇంకెవరం వచ్చేసినాం అంటే అత్తయ్య, మామయ్య, అమ్మ, నాన్న వాళ్ళు, చెల్లి, అమ్మమ్మ కూడా మాకన్నా ముందే వచ్చేసింది అండ్ అన్న అన్నమాట. ఇంకా నాయన కూడా వచ్చేసి మంచిగా ఇక్కడ వచ్చేసి కూర్చున్నారు. ఇక మేమైతే పోగానే ఫాస్ట్గా అయితే బోనానికి అయితే కుండ తీసుకొని వచ్చేసినాను. అక్కడ గేట్ దగ్గరనే దిగేసి ఇక్కడైతే నేను బోనం కుండకు వెళ్ళంగానే 5 పిడికెళ్ళ బియ్యం మొక్కి కుండలో వేసేసుకొని మంచిగా కడుక్కొని వచ్చి నేనైతే బోనం కుండ పెట్టడానికి వెళ్ళిన. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ బోనం కుండలోని అన్నం మంచిగా ఉడికింది. ఇంకా నీట్గా బోనం కుండ కడిగేసి ఇక్కడైతే బోనాన్ని అయితే రెడీ చేసేస్తున్నా. ఇక్కడ బోనాన్ని మేము రెడీ చేసేటప్పుడు పసుపు కుంకుమ పెట్టేస్తున్నా. ఫస్ట్ అయితే సున్నం పెట్టేసి ఇంకా బొట్లు మంచిగా పెట్టాలనేసి బొట్లు మంచిగా కుండ కంటాలి నీట్గా అనేసి కొద్దిగా ఆయిల్ అంటించి ఇక్కడ బొట్లు పెట్టి నేనైతే రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకా మేము బోనం చేసేటప్పుడు బోనంలో ఫస్ట్ అయితే రైస్ వండుతాం, తర్వాత బోనం పైన ఉన్న చిన్న పాటలోని కొద్దిగా చింతపండుతోటి పచ్చిపులుసు లాగా అయితే చేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బోనానికి వేపాకులు ఊరు నుంచే తీసుకొని వచ్చినాం. నెక్స్ట్ ఇక పువ్వులు కూడా మధ్యలోనే కొనుక్కొని వచ్చినాం అన్నమాట. లైట్గా బొట్లు అంటాలంటే అత్తమ్మ వచ్చేసి అయితే ఇక్కడ చిన్న పాటుకు ఆయిల్ సైడ్కి అయితే రాస్తుంది. మనం ఆయిల్ కొద్దిగా అంటించుకుంటే మనకు బొట్లు మాత్రం చాలా బాగా అయితే అంటాయి. ఇక్కడ ఫాస్ట్గా వచ్చేసి అందరం ఎవరి పనిలో వాళ్ళమైతే నిమగ్నం అయిపోయినాం అన్నమాట. నేనైతే బోనాన్ని రెడీ చేస్తున్నా. మా అమ్మాయి అత్తయ్య వచ్చేసి ఇక్కడికైతే రైస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ బ్రాగార్ రైస్ అయితే వేసేసిండ్రు మా అమ్మయ్య. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మాకు 2 నాటుకోళ్ళే కాకుండా ఇంకా కొంచెం పిల్లలకి పావురం కోడి కూర అంటే చాలా ఇష్టం అనేసి పావురం కోడి కూర కూడా తెచ్చేసినాం అన్నమాట. నాటుకోడి పిల్లలు అంతగా ఇష్టపడరు. ఇంకా పిల్లల కోసం చికెన్ అయితే తెచ్చినాం. ఇక్కడ ఆల్రెడీ బగార్ రైస్ వేసేసి చికెన్ ప్రిపరేషన్ అయితే చేసేస్తుండ్రు. మన స్వీట్ అయితే ఎత్తుకుంటున్నాను. హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మా వదిన బోనం ఎత్తుకుంటున్నాను అనమాట. అందుకోసం మొత్తం జరుగుతున్నాయి పత్తపురంలో. మన ఏంటిది మొక్కుకుంటుంది అనమాట.
ఆమె చెవి నొప్పి కూడా తగ్గాలని మొక్కుకుందనమాట. ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఫైనల్గా అయితే ఆమె ఫైనల్గా అయితే 10th పాస్ అయిందనమాట. అందుకోసమే బోనం ఎత్తుకుతుంది. చూడండి ఆమె ఈ వీడియో ఎట్లుందో చూసేయండి. ఇప్పుడు వస్తుంది చూడు, జర సల్లైనట్టు పిన్ని. ఇప్పుడు వస్తుంది చూడు వీడియో. అమ్మవారికి ఎట్లయినా మేము బోనం అయితే రెడీ చేసేసినాం. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి ఒడి బియ్యం కూడా నింపాలని ఫస్ట్ టైం అయితే నేను అమ్మవారికి అయితే ఒడి బియ్యం నింపుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా అమ్మవారి బోనము బియ్యం మొత్తం రెడీ అయితే అయిపోయినాయి అన్నమాట. ఇక్కడ కోళ్ళను కూడా రెడీ చేసేసి ఇప్పుడు బోనము అండ్ బియ్యము అమ్మవారి దగ్గరికి అయితే గుడి చాలా దగ్గరలోనే ఉంది. ఇక్కడ వచ్చేసి పత్తిపురం మైసమ్మ టెంపుల్ అంటే మహబూబ్నగర్ జిల్లాలో ఫేమస్ అనమాట. చాలా మందికి తెలుసు ఆ చుట్టుపక్కల వాళ్ళకి. ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర అయితే స్పెషల్గా ఆదివారం అండ్ మంగళవారం బాగా చేస్తారు. మేము అయితే శుక్రవారం కూడా కొద్దిగా తక్కువ చేస్తారనమాట. మేమైతే శుక్రవారం రోజు వెళ్ళినాము. ఆదివారం అయితే మనం ఇలా కూర్చొని ఫ్రీగా వండుకోవడానికి స్థలం కూడా దొరకదన్నమాట. అట్లా ఉంటుంది. ఇంకా ఫస్ట్ వెళ్ళి అయితే మంచిగా ఎండాకాలం కదా, ఫాస్ట్ వెళ్ళి పనులు అయితే ఫాస్ట్గా చేసేసుకొని ఇంకా ఫైనల్లీ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ఇదిగో బోనం అయితే రెడీ చేసేసినాం. మంచిగా దీపం అయితే వెలుగుతూ ఉంది. దీపం అందరం అయితే రెడీ చేసి ఇప్పుడు బోనం ఎత్తుకునే ముందు అయితే ఇలా వాటర్తో అమ్మవారికి ముందల సాకలాగా పెట్టేసి అయితే అందరం అయితే మొక్కుతాము. మొక్కిన తర్వాత ఇంకా బోనం అయితే ఎత్తుతాం. ఫస్ట్ టైం అయితే మా పాపకి పోయినసారి అయితే ఎత్తుకోమంటే కొంచెం ఎత్తుకోలేదు, భయపడింది. ఈసారి అయితే ఎత్తుకుంటనేసి అయితే ముందుకు వచ్చిందనమాట. ఆమె ఎత్తుకుంటే మాకు భయం వేసింది. ఇంకా చుట్టుపక్కల మాడపడుచు పిల్లలు ఇద్దరు ఇంకా వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు కలిసి ఇంకా బోనం ఎలా ఎత్తుకున్నాం అనేసి ఆమెనైతే భయపట్టేస్తున్నారు. అలా రెండు చేతులతోటి అయితే ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే. ఇంకా పాప ఫస్ట్ టైం కాబట్టి రెండు చేతులతోటి పట్టుకుంది. చాలా మెల్లగా నడుస్తుంది. ఇంకా మేమందరం చెప్తున్నాం అన్నమాట, మెల్లగా నడువు, ఏం భయపడకు అనేసి. ఇంకా ఆమె కూడా రెండు చేతులతోటి పట్టుకొని మంచిగా అయితే నడుస్తుంది. అసలు బోనం ఎత్తుకుంటే ఈజీ అనిపిస్తుంది, కానీ పాపం ఫస్ట్ టైం కాబట్టి అలవాటు లేని వాళ్ళకి కొంచెం చేతులు అయితే లాగినట్టు అవుతున్నాయి. ఇక్కడైతే అందరం రెడీ అయిపోతున్నాము. ఇంకా బోనం అయితే అమ్మవారి చుట్టూ 5 మాటలు తిరిగి ముందు అమ్మవారి టెంపుల్ ముందే అయితే పెట్టేసి వచ్చేసినాం అన్నమాట. అమ్మవారి టెంపుల్ ముందే మనం ఏమేమి బోనం నుంచి ఏమేమి చేసుకొచ్చినామో అవన్నీ ముందలైతే పూజారులు ఉంటారు, అక్కడ తీసేసుకుంటారు. ఇంకా అక్కడ అమ్మవారికి బోనం సమర్పించేసి మేము ఉండే ప్లేస్లో బోనం అయితే పెట్టేసి వచ్చి తర్వాత ఇక్కడైతే ఒడి నింపుతున్నాం. ఆ రోజు ఫ్రైడే కాబట్టి గుడి లోపలికి ఎంట్రీ ఇచ్చిండ్రు. ఎంట్రీ అయితే ఉండే. ఇక ఇంతకుముందు అయితే మేము వెళ్ళినాం ఎప్పుడైనా చాలా ఇయర్స్ క్రితం, ప్రతి ఇయర్ వెళ్తాం, కానీ ఇంత లోపల నుంచి అయితే మాకు దర్శనం ఎప్పుడు కాలేదు. ఈసారి ఫ్రీగా చాలా లోపల జనాలు లేరు కాబట్టి మంచి గుడి లోపలికి వెళ్ళి అయితే ఒడి బియ్యం అయితే నింపినాము. ఇంకా సండే రోజు అయితే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి మనకి బయటనే అమ్మవారి విగ్రహం పెట్టి అక్కడ బియ్యం పోయమని చెప్తారు. ఇంకా ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మంచిగా ఓడి అయితే నింపేసినాం. ఇక ఫస్ట్ అయితే 5 మంది ఉండాలి కదా, ఇక్కడ ఉన్నది 4 కాబట్టి ఇంకా 5 బాటలు నింపాలి కాబట్టి ఒకసారి నింపిన వాళ్ళు ఇంకోసారి కూడా నింపొచ్చు అన్నమాట. ఫైనల్లీ ఇంకా లాస్ట్లో అత్తమ్మ 2 సార్లు అయితే ఓడి నింపింది. మేము 4 ఉన్నాం కాబట్టి అత్తమ్మ 2 సార్లు నింపితే ఇంకా 5 నంబర్స్కి కౌంట్ అవుతుంది అనేసి అత్తమ్మ అయితే ఇక్కడ ఓడి నింపేస్తుంది. ఇంకా అందరం ప్రశాంతంగా కూర్చొని నిదానంగా అయితే ఓడి నింపేసినాం. ఇక్కడ బయట అయితే నాయన, అన్న, మామయ్య అయితే వంటలు అయితే ప్రిపరేషన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఇక్కడ కూర్చోవాలి కాబట్టి టెంపుల్లో కూర్చొని నిదానంగా అయితే బయలుదేరి ఫాస్ట్గా ఇక వంటలు అయితే చేయాలి కదా. టైం అయితే బాగానే అయింది. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళేసి అయితే ఇంకా మేము వంటలు అయితే చేస్తున్నాము. ఇంకా ఆల్రెడీ పారం కోడి కర్రీ అండ్
బగార్ రైస్ అయితే మామయ్య అన్నయ్య ఇద్దరు కలిసేసి అయితే వేసిండ్రు. ఇప్పుడు మేము వెళ్ళి అయితే నాటుకోడి కర్రీ చేయాలనేసి ఫాస్ట్గా అయితే అమ్మవారి మంచిగా దర్శనం చేసేసుకొని వెళ్తూ ఉన్నాము. ఇదిగో టెంపుల్ మొత్తం ఇలా ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి జనాలు ఎక్కువ ఉన్నప్పుడు బయటనే వేస్తారు. ఆల్రెడీ ఇంకా వంట కూడా అయిపోయింది ప్రిపరేషన్. ఇంకా పిల్లలు అయితే ఇక్కడ వచ్చేసి తింటుండ్రు. మా అన్న చికెన్లో కారం ఎక్కువ వేసిండ్రంట. అమ్మ అందరైతే ఊదుతూ ఉన్నారు. ముందే సమ్మర్ సీజన్ ఆల్రెడీ 2 బాటిల్స్ వాటర్ అయితే అయిపోయినాయి. ఇంక ఇప్పుడు ఈ రైస్ దీన్ని కూడా ముందే సమ్మర్ కదా, అది బగార్ రైస్ ఇది మసాలా కర్రీ తినాలంటే పిల్లలకి అందులో ఎండ కారం. ఈ రొట్టెలు అయితే నేను సూపర్ మార్కెట్లో అయితే తీసుకున్నాం. చాలా పేపర్ ఉన్నాయన్నమాట. ఇంకా ఫైనల్లీ అందరు కూర్చొని అయితే పిల్లలు కూడా టైం మంచిగా అయింది. ఫాస్ట్గా పని అయింది. ఈసారి అయితే మంచిగా అమ్మవారి దర్శనం అయితే అయ్యింది. ఇక్కడ అందరు కూర్చొని అయితే తింటా ఉన్నారన్నమాట. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మేము ఎంత మంచి వీడియో తీసినా మీ సపోర్ట్ లేకపోతే వేస్టే అన్నమాట. కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ అంటే కొంచెం లైక్ చేసి మా వీడియోస్ పూర్తిగా చూసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఈ వీడియో ఎట్లా ఉందో కన్ఫామ్గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మేము మొత్తం అయితే సర్దేసుకొని మళ్ళీ ఊరికైతే రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరాలంటే కొంచెం వెళ్తుంటే బాగా పిల్లలు ఉన్నారు కదా అనేసి అయితే ఇక అమ్మవారి దగ్గర నుంచి మంచిగా అమ్మవారిని అయితే చేసేసుకొని మళ్ళీ వచ్చేసారి కలుద్దాం అనేసి అమ్మవారికి బాయ్ టెంపుల్కి బాయ్ అయితే చెప్పేసి వచ్చాం. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి సోంపు చెట్టు ఉంది. సోంపు చిన్న సోంపు సీడ్స్ తెంపిచ్చేస్తే తను తింటున్నా ఉన్నాడు. నేను కూడా కొద్దిగా తెంపుకొని తింటున్నా. చాలా బాగున్నాయి. అక్కడ సోంపు చెట్టు ఉంది. ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ చాలా పెద్దగా ఉండే, అది పోయింది. దాన్ని తరపు ఇది చిన్నగా వచ్చేసింది. మా చిన్నోనికి 2 తెంపిస్తే ఇంకా తెంపి ఇవ్వాలనేసి చేతి చూపిస్తూ ఉన్నాడు. సరేలే ఇంకా తింటావా అనేసి అయితే